నమస్తే, నేను మీ వకీల్ ఆశేష్ కొత్త, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మంగళవారం లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన అసదుద్దీన్ ఓవైసీ చివర్లో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ చేసిన నినాదాలకు సంబంధించి అతనిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నేతలు స్పీకర్కు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రివర్యులకు విజ్ఞప్తి చేశారు. జై పాలస్తీనా అని నినదించడం అంటే అందున ఒక ఎంపీ హిందుస్థాన్ యొక్క సమగ్రతకు, విధేయతకు సంబంధించిన విషయం. ఈ దేశంలో ఉంటూ ఈ దేశ ప్రజల యొక్క పన్నుల మీద, ఈ దేశ ప్రజల యొక్క ఓట్ల మీద గెలిచి బతుకీడుస్తూ విదేశానికి కట్టుబడి ఉన్నానని పార్లమెంటు సాక్షిగా అంగీకరించడమే. మరోవైపు సీనియర్ లాయర్, సుప్రీంకోర్టు అడ్వకేట్ విష్ణుశంకర్ జైన్ గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 మరియు 103 ప్రకారం అసదుద్దీన్ ఓవైసీ యొక్క పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని అనర్హతగా ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేశారు. పాలస్తీనా అనేది ఒక విదేశీ రాజ్యం మరియు భారతదేశంలోని ఏ పౌరుడు కూడా మరే ఇతర దేశానికి విధేయత చూపడం కానీ లేదా కట్టుబడి ఉండడం కానీ చేయకూడదు. అలా ఉన్నట్లయితే ఆర్టికల్ 102 పారాగ్రాఫ్ 1 క్లాస్ డి ప్రకారం అనర్హులను చేయాలని విష్ణుశంకర్ జైన్ గారు రాష్ట్రపతి మరియు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. భారత్కు ఎలాంటి శత్రుత్వం పాలస్తీనాతో లేదు. అయినప్పటికీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఇతర దేశానికి ప్రశంసిస్తూ, మద్దతిస్తూ నినాదాలు చేయడం అనేది ఎంతవరకు సబబో కామెంట్ల రూపంలో తెలియజేయండి. చట్టాలను చదవండి, హక్కులను తెలుసుకోండి, హక్కులకై పోరాడండి. ధన్యవాదాలు. నమస్తే. సాధ్యమైనంత వరకు మన దైనందిన జీవితంలో మనం తెలుగులోనే మాట్లాడదాం, తెలుగునే ఉపయోగిద్దాం.